హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు అయితే స్పెషల్ కర్రీ వండుతున్నా. ఏం కర్రీ గెస్ చేయండి. మరి గెస్ చేస్తాడు, ఎందుకని నేనే చెప్తా. ఈరోజు అయితే స్పెషల్ మిల్లిమిక్కల కర్రీ, చికెన్ మటన్ అయితే కాదు. ఇక స్టవ్ అయితే అంట పెట్టేసి, ఇక కడాయి పెట్టేసి అయితే ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసేసిన, నూనె పోసి ఇక కొంచెం అవి ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాయి అనుకో నూనెలో కొంచెం బాగుంటుంది. ఇక నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి తర్వాత అయితే ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇక అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే కొంచెం ఫ్రై కావాలి. అది ఇక ఫ్రై కాలేదనుకో పచ్చివాసన వస్తుంది. అదే నూనెలో ఫ్రై చేసుకున్నాం అనుకో పచ్చివాసన అన్నది రాదు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇక నెక్స్ట్ వచ్చేసి పసుపు. మనం కూరలు వేసుకున్నప్పుడు కలర్ఫుల్గా కొట్టాలి అని అనుకోవద్దు, ఎందుకంటే మనకు ఎంత అయితే పడుతుందో అంతే వేసుకోవాలి పసుపు, లేకపోతే పసుపు వాసన వస్తుంది. ఇక నెక్స్ట్ అయితే టమాటా వేసుకున్నా. టమాటా తర్వాత అయితే కొంచెం ఉప్పు వేసిన, ఎందుకనంటే ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది టమాటా అయితే. ఇక కాసేపు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వదిలేసినాం అనుకో సూపర్గా ఉడుకుతుంది టమాటా. ఇక ఎందుకనంటే సింపుల్గా కావాలంటే మనకి ఎటైనా పనికి వెళ్ళేటప్పుడు సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ, అందు గురించే. ఇక మిల్మిక్కలు అయితే వేసేస్తున్నా. కుళ్ళ తీసుకొచ్చినవి అయితే కాదు, ప్యాకెట్లో. కుళ్ళ తీసుకొచ్చినవి ఈ మధ్యలో బాగా వస్తలేవు మిల్మిక్కలు, అందుకే ప్యాకెట్లు అయితే తీసుకొస్తున్నాం. ఇక 3 ప్యాకెట్లు అవి అయితే ఎన్ని వచ్చినాయి చూడండి, కొన్ని వచ్చినాయి. ఇక మిల్మిక్కలు వేసుకున్న తర్వాత అయితే కారం వేసుకోవాలి. మనం చూసి వేసుకోవాలి కారం అయితే, మన కూరకి ఎంత అయితే పడుతుందో అంతే వేసుకోవాలి. ఇక కారం వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ అయినా కానీ తర్వాత వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే మాత్రం తినలేము ఉప్పు, దాంతో కష్టమే. కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మిల్మిక్కలలో వాటర్ అనేది ఉంటుంది, అది అన్నది పైకి వస్తుంది. అందు గురించి కొంచెమే వేసుకోవాలి వాటరు. అవి చూడండి, నేను వేసుకున్నవి కొన్ని కానీ ఎన్ని వాటర్ వచ్చినాయి. ఇక నెక్స్ట్ అయితే మనం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అంటే ప్యాకెట్ల మసాలా కాదు, మనం ఇంట్లో కొత్తిమీర వేయించి పట్టించుకొని ఉంచుకుంటాం కదా సంవత్సరానికి, ఆ కొత్తిమీర పొడి మాత్రమే వేస్తా. గరం మసాలా అయితే పిల్లలకైతే వాడది ఇప్పటి నుండి వెళ్ళి, అందు గురించి. ఇక మా ఆయనకైతే టిఫిన్ పెడుతున్నా, కూర అయిపోయింది. ఇక అన్నం అయితే ముందుగానే వండేసిన. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇక మాకైతే సూపర్గా నచ్చుతుంది. అలాగే చూసి ఒక లైక్ చేసి ఫాలో చేయండి, మర్చిపోకండి.